ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే, వీడియోని ఎలా స్లో చేసుకోవాలి, ఎలా ఫాస్ట్‌గా మనం పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్లో అని ఇక్కడ ఒక పార్ట్‌ని పెట్టుకున్నాను. సో, ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎన్ అని చెప్తాను. సో, కంట్రోల్ ఎన్ అంటే మనం ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను డబుల్ క్లిక్ చేసుకొని నాకు ఏవైతే రా మెటీరియల్స్ కావాలనుకుంటున్నానో సో అవి నేను ఫస్టే ఇందులోనే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఏంటైతే రిక్వైర్మెంట్ ఉందో అది నేను ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాటర్ పడుతున్నట్ల తాలూకా ఫుటేజెస్ అనేది నేను ఏం చేశానంటే నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఏవైతే ఫుటేజెస్ ఉందో ఇక్కడ నేను ఫుటేజ్ అనేది నేను పెట్టుకుంటున్నాను. సో పెట్టుకున్న తర్వాత దీని తాలూకా స్కేల్ని ఏం చేస్తానంటే అకార్డింగ్ టు ద వీడియో మనం పెట్టుకుంటే సో ఇందులోనే మనం ప్లే చేస్తే ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది మనకి ఇక్కడ ఫాలింగ్ అవుతుంది, రైట్? సో ఇది యాక్చువల్గా మనకు ఉన్న అంటే జనరల్గా మనకి ఇది ఎలా పడుతుంది, అలా మనకి వాటర్ అనేది డ్రాపింగ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని అన్లింక్ అని చెప్పియండి, సారీ. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి అన్లింక్ అని చెప్పేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ దీన్ని డిలీట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఈ స్పీడ్ అండ్ డ్యూరేషన్ ఆప్షన్లో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి స్పీడ్ అనేది ఇది 100% స్పీడ్లోనే ఉన్నది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏం చేస్తున్నానంటే ఒక 50% దాంట్లోకి నేనేమో మారుస్తున్నాను అనమాట. సో 50% అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఏదైతే సీన్ ఉందో చాలా స్లోగా మనకి వెళ్తుంది, చూసారా? సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఈ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నేను రేజర్ టూల్ వాడుకొని ఈ క్లిప్ని ఇక్కడ కట్ చేసి ఈ పార్ట్ అని నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళి ఇది నేను 100% చేస్తాను. 100% చేశాను అది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం ఇదేంటవుతుంది, చాలా స్లోగా వస్తుంది. మనం ఎక్కడైతే డ్యూరేషన్ 100% పెట్టుకున్నామో సో ఇట్ విల్ షో నార్మల్ అన్నమాట. అక్కడ చూడండి చిన్న స్పీడ్ పెరిగింది, చూసారా? అంటే మనకి ఎక్కడైతే ఫుటేజెస్లో మనకి స్లో కావాలనుకుంటున్నామో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ 100% ఉన్న ఫుటేజ్ని మనం 50% చేయాలి. సో 50% ఎప్పుడైతే చేసామో
నాకు ఇక్కడ చూడండి, ఇది 100% ఇది అంటే జనరల్ సైజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక ఫుటేజ్ అని తీసుకున్నా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ యొక్క ఫుటేజ్ తాలూకా స్కేలింగ్ అనేది నేను మళ్ళీ ఇక్కడ మార్చుకుంటాను. సో ఇప్పుడు నేను ఇది చూడండి, దిస్ ఈజ్ 100%, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ ఇక్కడ నేను 40% పెట్టుకుంటా. ఇంకా చూడండి మనకి ఏమవుతుందంటే బాగా స్లో అయిపోద్ది. చూసారా, బాగా స్లోగా క్రియేట్ అవుతుంది. అదే మనం ఇందాకలో ఏం చేసాం, మనం ఇందాకలో అంటే 100% దాంట్లో అంటే 100% యాక్చువల్గా మనకి రోలింగ్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ అండ్ డ్యూరేషన్ అనేది మనం తీసుకొని ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ నేను రివర్స్ స్పీడ్ అని ఇస్తానండి. సో ఇప్పుడు నేను రివర్స్ చేశాను ఫుటేజ్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నాకు అంటే మన మూవీస్లో మనకి రివర్స్ కూడా వస్తుంటారు కదా. సో ఇక్కడ చూడండి, నాకు ఫుటేజ్ ఏమవుతుంది, ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో నాకు ట్రావెల్ చేస్తుంది అన్నమాట. చూసారా, మరి అంటే మనకి ఇక్కడ ఫుటేజెస్లో మనకి ఎలాగ కావాలి అనుకుంటే ఆ రకమైన వేలో మనం దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, అంటే స్లో చేసుకోవచ్చు, తర్వాత స్పీడ్ చేసుకోవచ్చు, అలాగే రివర్స్ కూడా మనం ఇక్కడ ఫుటేజెస్ని మనం చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, మరి అంటే డిపెండ్ ఆన్ ద కంటెంట్ బట్టి మనకి ఏంటి ఎలాంటిది కావాలో కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది నార్మల్, ఇది ఇక్కడ చూడండి, ఇది స్కేల్ అనేది మనం సెట్ చేసుకుంటాం. అంటే మనం ఎప్పుడైనా రివర్స్ మనం చేయాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్లో రివర్స్ అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే సో ఆ యొక్క ఏదైతే ఉంటుందో అది మనకేమవుతుంది, ఇట్ విల్ షో లైక్ ఏ రివర్స్, అంటే లాస్ట్ నుండి
ఇక్కడ మనకేంటంటే మనకి మరికొన్ని టూల్స్ ఉండిపోయినాయి. ఇక్కడ ట్రాక్ సెలెక్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నాం అనుకోండి. సో ఈ మొత్తం ఏవైతే వేరేగా ఉన్న క్లిప్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ట్రాక్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ట్రాక్ సెలెక్షన్ టూల్. అలాగే ఇక్కడ నాకు రిపెల్ ఎడిట్ టూల్ అని ఉంటుంది. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిపెల్ ఎడిట్ అనేది మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క మిడిల్ నుండి నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు ఇట్లా రిపెల్ అయిపోయింది అది. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా కాస్త మనకి ఇది అయిపోయింది. ఎందుకనంటే బికాస్ మనం అక్కడ రిపెల్ అనేది మనం ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ చూడండి యాక్చువల్ది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. అలాగే ఇక్కడ నాకు రోలింగ్ ఎడిట్ టూల్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రోలింగ్ ఏం చేస్తున్నానంటే ఇక్కడికి తెచ్చుకుంటున్నాను, ఏది దీనిది ఇటువైపు తెచ్చుకుంటున్నాను. ఇక్కడ చూసారా మనకి ఈ యొక్క సీన్ ఇక్కడ చూడండి. మనకి ఇందులో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే మనకి క్లిప్ ఇది అవుతుంది అన్నమాట. జస్ట్ అలాగే ఇక్కడ మనకి రేట్ స్ట్రెచ్చింగ్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ టైం నాకు స్ట్రెచ్ అవుతుంది. అంటే సో ఇప్పుడు నాకు అంటే రోలింగ్ ఆఫ్ టైం అనేది నాకు తగ్గిపోతుంది. చూడండి కాస్త స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకనంటే బికాస్ అక్కడ నాకు స్ట్రెచ్చింగ్ అయిపోయింది, అంటే కంప్రెస్ అయిపోయింది. ఉన్న ఏదైతే ఉన్నారో అది నాకు కంప్రెస్ అయిపోయింది. సో మనకి ఇక్కడ రేజర్ అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే. మనం క్లిప్స్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మనం కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్లిప్ టూల్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్లిప్ టూల్ని ఇక్కడ చూడండి ఇలాగ. ఇప్పుడు మనం అంటే జస్ట్ మనకు అక్కడ మనం చేసిన దగ్గర మనకు అది కనిపిస్తుంది అన్నమాట, అంతే. ఓకే, సో దాన్ని మనం స్లిప్ టూల్ అని అంటారు అన్నమాట. చూడండి ఓకే. సో ఇంకా మనకి లాస్ట్లో రెక్టాంగులర్ టూల్ మనకి తెలిసిందే. అంటే ఏవైనా ఆబ్జెక్ట్ తాలూకా షేపింగ్స్ మనం డిజైన్ చేసుకోవాలంటే
సో ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, దానికి కూడా మనం ఏం చేసామో ఆల్రెడీ టైం లైన్లో ఎలా యానిమేట్ చేయాలి, ఏ రకంగా అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఇవంతా కూడా ఏంటంటే సో మనకి ప్రీమియర్లో మనకి కావాల్సిన షేపింగ్స్ని మనం